So friends, please like, share, subscribe AstroVed 999 YouTube channel for your great future. Please watch AstroVed 999 YouTube channel. నక్షత్రాలు మరియు గ్రహాలు మన యొక్క జీవితాలను ఎంత ప్రభావితం చేస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఖగోళ శాస్త్రం మన యొక్క నిర్ణయాలను, మన అదృష్టాన్ని, మన యొక్క భవిష్యత్తు గురించి చెప్పగలుగుతుందా? అయితే పురాతన జ్యోతిష శాస్త్రం ఈ ప్రశ్నలన్నింటినీ ఆలోచించి వాటిని లోతుగా పరిశీలన చేసి జ్యోతిష శాస్త్రం అనేటువంటి అంశాన్ని మనకు అందించింది. దాని ద్వారా మనము ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు వారఫలం గురించి అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జ్యోతిష్య ప్రపంచంలోకి మనము ప్రవేశిద్దాం. కాబట్టి వారఫలం అనేది తప్పనిసరిగా రోజువారీ ఫలితాలు. ఇది గ్రహాల యొక్క స్థానాలను బట్టి, వాటి యొక్క కదలికలను బట్టి మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చు. వారంలోని ప్రతిరోజు మనకు ఒక ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఒక గ్రహముచే, నిర్దిష్ట గ్రహంచే నియంత్రించబడుతుందనేది గమనించాలి. ఉదాహరణకి ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం అంగారకుడు, బుధవారం బుధుడు, గురువారం బృహస్పతి, శుక్రవారం శుక్రుడు మరియు శనివారం శనైశ్వరుడు పాలిస్తూ ఉంటాడు. ఈ గ్రహాల యొక్క నిర్దిష్ట లక్షణాలు మరియు వాటికి సంబంధించినటువంటి రోజులలో జరిగే సంఘటనలు, అనుభవాలు, అలాగే వాటి యొక్క ప్రభావం మనిషి యొక్క జీవితం పైన ఎలా ఉంటుంది అనేది మనం గమనిస్తే వీటి యొక్క ప్రభావం అనేది ఆ రోజుల్లో ఖచ్చితంగా ఏదో రకంగా వ్యక్తిపైన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు సూర్యుడు ఆధిపత్యం వహించేటువంటి ఆదివారం రోజు కనుక మనము తీసుకుంటే శక్తి, నాయకత్వం మరియు అధికారం వీటికి సంబంధించినటువంటి రోజుగా మనము పరిగణించవచ్చు. కాబట్టి ఈ అంశాలకు సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలైనా సరే ఈ రోజున సానుకూల ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. అదేవిధంగా శుక్రవారం శుక్రుడి ప్రభావంతో ప్రేమ, అందం మరియు సృజనాత్మకత వీటితో సంబంధం కలిగినటువంటి పనులు జరుగుతాయని గమనించాలి. అందువలన వీటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు శుక్రవారం రోజు చేస్తే మరింత ఫలవంతంగా ఉంటాయనేది గమనించాలి. అయితే ఇవి సాధారణ వివరణలు మాత్రమే అని తెలుసుకోవాలి. వారఫలం యొక్క ఖచ్చితమైనటువంటి ప్రభావం వ్యక్తిగత జ్యోతిష చార్ట్ ఆధారంగా వ్యక్తి నుండి వ్యక్తికి మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యక్తి యొక్క జాతక చక్రం అనేది చాలా ముఖ్యం. వ్యక్తి యొక్క జ్యోతిష కుండలి ఏదైతే ఉంటుందో అక్కడ వారి యొక్క తేదీ, వారు పుట్టినటువంటి సమయం, వారు పుట్టినటువంటి ప్రదేశం ఆధారంగా మనము తీసుకుంటాం. పుట్టిన సమయంలో గ్రహాల యొక్క స్థానాలను మనము గమనించాలి. వాటి యొక్క ప్రభావం ఆ వ్యక్తిపైన ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకోవాలి. జీవిత సంఘటనలను ప్రభావితం చేస్తుందని మనము ఇక్కడ నమ్మాలి. అలాగే వారఫలాన్ని అర్థం చేసుకోవడానికి జన్మకుండలిని, అలాగే జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితులు, అవి ఏ భావాల్లో ఉన్నాయో వాటిపైన, ఆ భావం పైన ఆ గ్రహం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుందనేది గమనించాలి. అలాగే అనుకూలమైనటువంటి రోజులలో అనుకూలమైనటువంటి కార్యక్రమాలను మనం ఎలా చేయాలి, ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని కూడా మనం ఇక్కడ మార్గనిర్దేశకత్వం చేసుకోవచ్చు. తక్కువ అనుకూలమైనటువంటి వాటికి నివారణలను అందిస్తారు. కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే జ్యోతిష శాస్త్రంలో వారఫలం అనేది వివిధ గ్రహాలచే నిర్వహింపబడే ఆ వారంలోని ఆ రోజులలో ఆ గ్రహాల యొక్క ప్రభావం వ్యక్తి యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని అధ్యయనం చేయడమని చెప్పుకోవాలి. ఖగోళ శాస్త్రంలోని గ్రహాలు భూమిపైన వాటి యొక్క ప్రభావాన్ని ఏ విధంగా చూపెడుతున్నాయి, వాటి యొక్క ఉనికి ఈ విశ్వానికి ఏ విధంగా సంబంధపడుతుంది అనేది మనము ఇక్కడ మన యొక్క నమ్మకానికి ఒక లోతైనటువంటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జ్యోతిషాన్ని విశ్వసించినా విశ్వసించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఇటువంటి భావన అనేది తప్పకుండా ఉంటుందనేది గమనించాలి. అనేక సంస్కృతులలో అలాగే శతాబ్దాలుగా వ్యక్తి యొక్క జీవిత
కాలంలో అనేక నిర్ణయాలకు ఒక మార్గదర్శకత్వం వహిస్తోందని తెలుసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పాలంటే భూమి అనేది సౌరమండలంలో ఏర్పడడం వల్ల మనము విశ్వంతో ఎన్నో రకాలుగా కనెక్ట్ అయి ఉన్నామని నమ్ముకోవాలి. అలాగే వారఫలం యొక్క ఫలితాలు మానవుడిపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనేది కూడా తెలుసుకోగలుగుతాము. ధన్యవాదములు.